హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం. టుడే వచ్చేసి బెల్లం బొండాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటాయి. లోపల సాఫ్ట్గాను బయట క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లం గోధుమ పిండి ఉంటే చాలు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ 1 కప్ బెల్లం తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసేసుకొని బెల్లం ఎంతైతే తీసుకున్నామో ఆ బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం అంతా కరిగిందంటే చాలు, మనకి పాకమేం రానవసరం లేదు. స్టవ్ మీద పెట్టుకొని వేడి చేస్తూ ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే బెల్లం అంతా కరిగిపోతుంది. ఈ బెల్లం వాటర్ అంతా వడబోసుకోవాలి. ఇందులో డస్ట్ ఏమన్నా ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. 1 కప్ బెల్లానికి 2 కప్ పిండి పడుతుంది. బెల్లం వాటర్ అంతా మనం ఏ గిన్నెలో అయితే పిండి కలుపుకుంటామో అందులోకి వేసేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ లాంటిది తీసుకోవాలి. పిండి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండిని అంతా బాగా కలుపుకొని మిగిలిన పిండిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. చిన్న వంటలు ఏవి లేకుండా బాగా పిండి మనకి ఎంత సాఫ్ట్గా అయితే ఉంటుందో బోండాలు కూడా ఆ విధంగా ఉంటాయి. మరి చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా ఇలా ఉండాలి పిండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసుకోవాలి. బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. తర్వాత చెయ్యికి కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న ఉంటల్లాగా చుట్టుకోవాలి. పిండి అంతా ఇదే విధంగా చిన్న ఉంటల్లాగా చుట్టి ఉంచుకోవాలి. కాదు, ఇంతకన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఈ విధంగా వంటలన్నీ చుట్టేసుకొని ఇక్కడ నాకు 1 కప్పు బెల్లానికి 18 దాకా అయ్యాయి బోండాలు. మీరు అదే క్వాంటిటీలో ఎక్కువగా తీసుకొని కూడా చేసుకోవచ్చు. బెల్లం సిరప్కి 1 కప్ అయితే 2 కప్ పిండి అయితే సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంచుకున్న తర్వాత పక్కన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా చుట్టి ఉంచుకున్న ఈ బాల్స్ని వేసేసుకుందాం. అన్నీ ఒకటేసారి వేసుకున్నట్లయితే ఇవి ఒకటికొకటి అతుక్కొని కలర్ తొందరగా వచ్చేస్తాయి. నేను ఇక్కడ 5 వేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా వంటలు వేసేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకే చోటే అతుక్కుపోయి త్వరగా కలర్ వచ్చేస్తాయి. ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల ఒకే చోట కలర్ ఎక్కువ కాకుండా బోండా అంతా ఒకటే కలర్లో ఉంటుంది. ఇలా అన్నిటినీ కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బోండా కలర్ బాగా వచ్చేసింది. ఒక జాలిగంట తీసుకొని అందులోకి వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకున్నట్లయితే ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అందులోకి వచ్చేస్తుంది కిందకు. ఈ విధంగా తీసుకున్న తర్వాత మిగిలినవి కూడా ఇలాగే వేసుకోవాలి. ఈ విధంగా ఒకటొకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఈ బోండాలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టైం కూడా అంతగా పట్టదు. ఈ విధంగా గరిటెతో కలుపుతూ ఉన్నట్లయితే ఒక 5 మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ బోండాలను పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.